హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చాలా హెల్దీ అలాగే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీని చూద్దామండి. ఇది వచ్చేసి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకున్నాను, అదేవిధంగా జీరాని కానీ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నామండి. నేను దీన్ని ఏం చెప్పలేదు కదా మీకు, హరా భరా కబాబ్స్ అనమాట. మొత్తం వెజిటేబుల్స్ తోటి ఇవనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. దీనికి వచ్చేసి మనం మరి చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మొత్తం కుక్ అయిపోయినాక మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం రఫ్గా చాప్ చేసుకున్నా సరిపోతుంది. బట్ ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, అందుకోసమని మనం చిన్నగా కట్ చేసుకుంటాం. ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్కి రాగానే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసేసుకుందాము. అలా ఆనియన్స్ మొత్తం మనకు పచ్చి స్మెల్ పోయి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ రాగానే కొంచెం జింజర్ అండ్ గార్లిక్ని కానీ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మనం ఇందులో జింజర్ గార్లిక్ ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అవి మొత్తం మనకు పచ్చి స్మెల్ అయిపోయిన తర్వాత, అంటే పోయిన తర్వాత ఫ్రై అయినాక ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను, అదేవిధంగా ఫ్రెంచ్ బీన్స్, మనం ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నామండి, అలాగే పచ్చి బఠానీలను కానీ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇందులో మనకు పచ్చి బఠానీలు అలాగే నేను యాడ్ చేసుకున్న ఫ్రెంచ్ బీన్స్ కానీ క్యాప్సికమ్ కానీ ఇలా మనం ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడి వరకు యాడ్ చేసుకున్నాను. మనం పచ్చిమిర్చి కానీ తర్వాత ఏవి యాడ్ చేయం కాబట్టి స్పైసీకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ మనకు అంటే రాగా పచ్చిగా ఉన్నప్పుడే ఇందులోకి యాడ్ చేసుకోండి. సో అవన్నీ మనకు కొంచెం కుక్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కొత్తిమీరని కానీ యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర మరి ఆకులు కాకుండా కొంచెం స్టెమ్స్ ఉండేవి కానీ తీసుకోవచ్చు అనమాట. అలాగే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో నేనైతే ఇక్కడ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. మీరు నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు, యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes దాకా కుక్ చేసేసుకుందాం. తర్వాత ఇందులో నేను గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను, అలాగే బ్లాక్ పెప్పర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చాట్ మసాలా లేదు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులోకి నేను జీరా పౌడర్ని కానీ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాము. మనము బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకున్నాము, అలాగే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాము. బ్లాక్ పెప్పర్ ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ గ్రీన్ చిల్లీస్ని మాత్రమే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అవన్నీ మనకు కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ పాలకూరని యాడ్ చేసుకుంటున్నా అండి. మనం ఇందులో వీలైనంత వరకు పాలకూర అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పాలకూర ఎక్కువ యాడ్ చేసుకున్నా సరే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటికీ ఇంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలనేది ఏమీ ఉండదు. మనం ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీని చూసుకొని, అలాగే మన దగ్గర అంటే మన ఇంట్లో ఎక్కువ క్వాంటిటీలో ఏ ఇంగ్రీడియంట్ అయితే ఉంటుందో వాటిని మనం ఇందులోకి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా 2 minutes దాకా లిడ్ క్లోజ్ చేసేసుకొని బాయిల్ చేసేసుకుందాం. ఇందులోకి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కానీ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. అలా మనకు పాలకూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ లిడ్ క్లోజ్ చేసేసుకొని 2 minutes వదిలేసామంటే మనకు ప్రాపర్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మనకు ఫైనల్గా అయితే కుక్ అయిపోయింది. లాస్ట్లో నేను ఇక్కడ నట్ మగ్ను కానీ యాడ్ చేసుకుంటున్నా. నట్ మగ్ వచ్చేసి హాఫ్ అనేది మనం ఇలా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది లేని వాళ్ళు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా గ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఫాస్ట్గా గ్రేట్ అయిపోతుంది కాబట్టి సో దానికి ఒక చిటికెడు, లేదనుకుంటే మనం తీసుకునే సైజుని చూసుకొని అందులో హాఫ్ అనేది మనం యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని బాగా చల్లార్చుకోవాలి. అది మొత్తం బాగా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. మరి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది అస్సలు యాడ్ చేసుకోవద్దండి. దీనికి మనకు వాటర్ అనేది అస్సలు అవసరం లేదనమాట. మనకు బాగా ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది, వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, బాగా పేస్ట్గా ప్రిపేర్ అయిపోయింది. సో అలా మనకు బాగా పేస్ట్గా ప్రిపేర్ అయిపోయినాక ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నేను ముందుగానే ఆలూని
బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మీరు గ్రేట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ చేతితో మ్యాష్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను ఇందులోకి పన్నీర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ దాకా పన్నీర్, అలాగే నేను ఇక్కడ బేసన్ని లైట్గా రోస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర, అదేవిధంగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటిని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. మనము వాటర్ యాడ్ చేయకపోతే మనకు బైండింగ్కి రిమైనింగ్ అంటే పన్నీర్ కానీ బ్రెడ్ క్రమ్స్, ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుంటున్నాను. పన్నీరు, బ్రెడ్ క్రమ్స్, అలాగే బేసన్, అదేవిధంగా పొటాటోస్, ఇవన్నీ మనం బైండింగ్ కోసం మాత్రమే యూస్ చేస్తాము. అందుకోసం అని చెప్పి ఇందులో నేను ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాను. అలాగే ఇది నేనైతే ఇప్పుడు షాలో ఫ్రై చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేయని వాళ్ళైతే మనకు షాలో ఫ్రై అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటన్నిటిని మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాము. మనకు సాల్ట్ అలాగే స్పైసీ అనేది మనం ముందుగానే చూసుకొని గ్రీన్ చిల్లీస్ లేదా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకునేటప్పుడే ఆల్రెడీ పేస్ట్లోనే మనం యాడ్ చేసేసుకుంటాము. మనం ఇందులో యాడ్ చేసే ఆలు, పన్నీర్ ఇవన్నీ మనకు అంటే సాల్ట్ కానీ స్పైసీగా కానీ ఉండవు కాబట్టి ముందుగానే యాడ్ చేసేసుకుంది. ఆ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు బాల్ చేయడానికి వచ్చేలాగా మనం బైండింగ్ అనేది చేసుకుంటాము. మీకు ఇంకా కావాలి అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ అనేది ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే నేను మొత్తం యాడ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం ప్యాటీస్గా ప్రిపేర్ చేసుకునే ముందు కొంచెం ఆయిల్ అనేది హ్యాండ్స్కి అప్లై చేసుకున్నారంటే మనకు చేతులకి ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. పైన డెకరేషన్ కోసం నేను జీడిపప్పు అనేది స్టిక్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసుకుంటున్నాను. ఇలా మనం బ్రెడ్ క్రమ్స్ అనేది కోట్ చేసుకోవడం వల్ల మనకు పైన లేయర్ వచ్చేసి బాగా క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా వస్తాయి. అందుకోసం అని చెప్పి మనం పైన బ్రెడ్ క్రమ్స్ అనేది కోట్ చేసుకుంటాము. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు రిమైనింగ్ మొత్తంని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అలాగా మనం ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు కావాల్సిన షేప్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ రౌండ్గా ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అలా ప్రిపేర్ చేసుకున్న వాటిని 10 to 15 మినిట్స్ మీరు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నారంటే తర్వాత మనం షాలో ఫ్రై చేసుకుంటే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి. వెంటనే అయినా మనం షాలో ఫ్రై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 10 to 15 మినిట్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇక నేను షాలో ఫ్రై చూపిస్తున్నాను కదా, మనకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు అనమాట. షాలో ఫ్రై చేసినా సరే ఆయిల్ చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే వీటిని మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మనం ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ షాలో ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇందులో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం పొటాటోస్ కానీ మనం ముందుగా గ్రీన్ పీస్ అలాగే పాలకూర అవన్నీ యాడ్ చేసుకొని మనం ప్రాపర్గా బాయిల్ చేసుకున్న తర్వాతనే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మనకు మ్యాక్సిమం ఇక్కడ 70% దాకా కుక్ అయిపోయిన మెటీరియలే ఉంది, అంటే కుక్ అయిపోయిన ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. అందుకు మనకు చాలా ఫాస్ట్గా కానీ ఇవి ప్రిపేర్ అయిపోతాయి, చాలా ఫాస్ట్గా మనకు కుక్ అయిపోతాయి. ఆ విధంగా పైన కానీ జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ అనేది వేసుకున్నామంటే ప్రాపర్గా వచ్చేస్తాయి. అలా మనం సిమ్లోనే వీటిని ఫ్రై చేసుకున్నామంటే మనకు లోపల వరకు ఫ్రై అయిపోతుందండి. అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ స్నాక్ వచ్చేసి చాలా ఈజీగా అలాగే చాలా హెల్దీ అన్నమాట. సో మనం ఇందులో ఆకుకూరలు కానీ మనము ప్రోటీన్కి సంబంధించి పన్నీర్ యాడ్ చేసుకున్నాము, అలాగే వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము, బఠానీలు యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ మనకు హెల్దీ ఫుడే కాబట్టి మనకు ఈ స్నాక్ నుంచి కానీ మనకు చాలా హెల్దీగా ఉండొచ్చు. ఇందులో మాత్రం చాలా వరకు మీరు డీప్ ఫ్రై చేయకుండా ఇలా షాలో ఫ్రై చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇలా షాలో ఫ్రై చేసుకోవడం వల్లనే మనకు ఆయిల్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేసుకొని మనకు హెల్త్కి కానీ చాలా మంచిది. ఇలా షాలో ఫ్రై చేసినా సరే మనకు ఆయిలీగా అనేవి కనిపిస్తాయి. సో ఫైనల్గా అయితే మనకు హరా భరా కబాబ్స్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.